జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ ఎన్నికలో అసలు పోటీ తమకు ఎంఐఎం పార్టీకి మధ్యనేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే మజ్లీస్ సీట్ల సంఖ్య 8కి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్లో ఎంఐఎంను ఆపాలంటే బీజేపీని గెలిపించాలి, ప్రజల్లో కూడా బీజేపీని గెలిపించాలనే ఆలోచన బలంగా ఉంది అని అన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నాంది పలకాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేవలం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్షన్ మీద ఎమ్మెల్యే డీసీపీని గెలవలే. డీసీపీ కూడా దెబ్బ దాకున్నాడు లోపల. డీసీపీని గెలవకుండా ఎవరికైతే దెబ్బ దాకిందో అతన్ని గెలవడానికి ఉస్మాన్ హాస్పిటల్ పోవడం జరిగింది. ఉస్మానే కేర్ హాస్పిటల్. వారి మీద 22 కేసులు ఉన్నాయి. ఈ నాయకులు, ఎంఐఎం నాయకులు ఆయన చూడడానికి పోయారు అక్కడికి. రేపు జూబ్లీహిల్స్ పరిస్థితి ఏమైతే ఒకసారి జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. జూబ్లీహిల్స్లో రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ 6 గ్యారంటీలు ఏం చేయలేకపోయారు. కానీ వీళ్ళు జూబ్లీహిల్స్లో గెలిస్తే వాళ్ళ 6 గ్యారంటీలు మేనిఫెస్టో ఇది. నేను చెప్తా ఉన్నాను వాళ్ళ 6 మేనిఫెస్టోలు ఏంది. మొట్టమొదటిది జంట నగరాల్లోని రౌడీ షీటర్లకు కేసులు ఎత్తివేత, ఫస్ట్ గ్యారంటీ. సెకండ్ గ్యారంటీ వసూళ్లకు, హప్తా వసూళ్లకు, రౌడీ షీటర్లకు ప్రత్యేకమైనటువంటి లైసెన్స్ జారీ, ఇది ఒకటి వాళ్ళ సెకండ్ గ్యారంటీ. తర్వాత బెదిరింపులు, దౌర్జన్యాలపై కేసులు నమోదు లేవు ఇక్కడి నుంచి. తర్వాత మన వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకి 50,000, ఇది వాళ్ళ మేనిఫెస్టో అవుతాయి. రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, ఇవి వాళ్ళకైతే ఇవన్నీ కూడా. అదేవిధంగా భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ జారీ, ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇది మొత్తం కాంగ్రెస్ మేనిఫెస్టో అవుతుంది. జూబ్లీ హిల్స్లో ఈరోజు ఎటువంటి ఒక రాజ్యం కావాలి, తెలంగాణలో ఎటువంటి రాజ్యం కావాలి, మీరు ఏం చేస్తున్నారు అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నామని, ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఫ్రీ కరెంటు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహిళలు చెబుతున్నారని, నియోజకవర్గాన్ని తనను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని వారిని గుర్తించి వారికి ఇండ్లు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో చాలా మందికి వైట్ రేషన్స్ కార్డ్ రావడం, సన్నబియ్యం రావడం, 200 యూనిట్స్ కరెంట్ రావడం, ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గల్లీలలో ఈ మధ్య రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చోట్ల వేసినారు. అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయం అడుగుతా ఉన్నారు. అవి కూడా తప్పకుండా మొన్నే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లులు, పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతా ఉంటే ప్రజల యొక్క స్పందన చాలా పాజిటివ్ ఉంది. వారి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం, రేవంత్ అన్న పాలన పైన నమ్మకం చాలా బలంగా ఏర్పడుతుంది. ఇందులో స్థానికంగా మాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళకు నమ్మకం ఉంది. మేము పనులు చేయిస్తామని చెప్పి ఇవంతా కూడా చూస్తూ ఉంటే, పబ్లిక్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్ను స్వీకరించి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధు, కోరుకంటి చందర్,
మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. 10 ఏళ్ల అభివృద్ధిపై చర్చకు సవాల్ విసిరి మంత్రి రాకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, సవాల్ విసిరి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భయపడ్డారన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన నా మీద 4 సార్లు కాదు 5 సార్లు ఓడిపోయాడు. ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ఒక్కసారి ప్రజలేదో ఏడిస్తానో తూడిస్తానో దయచేసి ఓట్లు వేస్తే పనిచేసే ప్రయత్నం చేయాలి. ఈ దిక్కుమాలిన మాటలు కాదు. మేము ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు. మీరు పారిపోయిండ్రు, పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించిండ్రు. మీకు దమ్ము ధైర్యం అంటే మీరు మాకంటే ముందు వచ్చి వేదిక వేసి మీరు చేసిన ఏదో అభివృద్ధి ఏదో మీరు నిరూపించాల్సిన అవసరం ఉండే. మేము వస్తే మమ్మల్ని రాగానే కనీసం మాట్లాడకుండా పోలీసులు పెట్టి బలం ఉన్నది కదా అని పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించింది మీరా మేమా? అధికారంలో ఉన్నది మీరా మేమా? కాబట్టి మీ దగ్గర చేసింది ఏమీ లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా మొత్తం ఫెయిల్యూర్సే. అసలు రాష్ట్ర ప్రభుత్వమే అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ అనేది మేమనుడు కాదు, ప్రజలు అంటున్నారు. అదే విధంగా మొన్న హరీష్ రావు గారు అన్న మాటలో తప్పేమున్నది? లైట్ తీసుకున్నాడు కాదు చేతగాక ఏం చెప్పుకోవడానికి లేక వస్తే ఇజ్జత్ పోతుందని మా దగ్గరికి ఎందుకండి చర్చకు? ఒక ఊర్లో ఒక గ్రామంలో చర్చ పెట్టమనండి. హరీష్ రావు వస్తే నేను వస్తా అంటున్నాడు. హరీష్ రావు వస్తారా, కొప్పుల ఈశ్వర్ వస్తారా, ఇంకోరు వస్తారా కాదు. యాజ్ ఏ పార్టీగా నేను కొప్పుల ఈశ్వర్ గా నేను వచ్చిన. నీకు చేతనైతే నువ్వు రా, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. నీ దగ్గర ఏం లేదు, మసాలానే లేదు చెప్పడానికి. అది చెప్పేదానికి ఎందుకు మీరు మాట్లాడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా అధికారులను కాంగ్రెస్ మంత్రులు వేధిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారని విమర్శించారు. అర్ధరాత్రి మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళల నమ్మకం కోల్పోయిందని ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్. ఇవాళ మహిళా అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాడు దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళలము అని చెప్పి ఆలోచన అధైర్యం లేకుండా ఆ భయం లేకుండా మేము సమాజం కోసం సమాజ సేవ కోసం ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛని వాళ్ళకి అవసరం ఉంది. దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మహిళా అధికారులను వేధించే విధంగా, వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళకు వార్నింగ్లు ఇస్తూ వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్స్లో, పత్రికల్లో మా పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. చర్చిలలో, మతపరమైన ప్రదేశాల్లో ప్రచారం చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్పులను పంచుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ప్రూఫ్తో సహా ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేశాం. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేశారు. 3 అంశాలను మేము ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
ఆయన అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు అట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు, మీరు ఇట్లాంటి అభ్యర్థికి ఇవ్వలేదు ఇట్లా అని చెప్తున్నారు. మీరు ఇలా ఇచ్చిన అభ్యర్థి ఎట్లాంటి వాళ్ళైనా కూడా మీరు ఆమెతో ఎందుకు దొంగతనం చేపిస్తున్నారు? మీరు చేసి ఆమెకి ఎందుకు నష్టం చేకూరుస్తున్నారు? అసలు ఆ క్యాండిడేట్ గెలవాలని మీకే లేనట్టుందిగా. ఓపెన్ హ్యాండిల్స్లో పెడుతున్నారు వాళ్ళు. ఇలా చర్చిలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేసి, లేకపోతే ఇతర గుళ్ళలకు పోయి క్యాండిడేట్ ప్రచారం చేయించాల్సింది ఎవరు సలహాల మేరకు వస్తుంది? అది కేటీఆరా, హరీష్ రావా? మరి వీళ్ళు ఎవరు వీళ్ళని పురమాయిస్తున్నారు? ఇది పోతే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్షన్ చెప్తుంది, కోడ్ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినాక కూడా వాళ్ళు అట్లా చేయడం వెనుక ఉద్దేశం ఏంది? అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతోనా మరి ఎట్లా? కాబట్టి అలా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని తెలిసినాక వాళ్ళు ఓటర్ ఐడి కార్డులు ఎన్నికల కోడ్ లేకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇట్లాంటివి పోల్ చిట్టీలు, వారి యొక్క అభ్యర్థి ఫోటోలు, అన్ని డీటెయిల్స్ తోటి, పేరు ఫోటోలతోటి మరి ఇంటింటికి పోయి పంచేటటువంటిది అన్ని డివిజన్లలో కూడా పాల్పడినటువంటి దాన్ని మేము ఈరోజు అక్కడ పంచుతున్నటువంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము జరిగింది. వాటిని వీడియోలు తీయడం కూడా జరిగింది. అవే ఆధారాలతోటి మరి ఈరోజు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒకటి, ప్రచారాలు చేసేటటువంటివి ఏవి కూడా లెక్కలు లేకుండా చేసేటటువంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పోల్ చిట్టీల దాకా కూడా అన్ని అంశాలలో కూడా ఉల్లంఘిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈరోజు మరి కఠినమైనటువంటి చర్యలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినటువంటి దానికి స్పష్టంగా ఆధారాలతోటి ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క అభ్యర్థి మీద అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంబర్పేట్ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా, అడిషనల్ డీసీపీ నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ నరసయ్య మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని, రక్తం ఇచ్చి ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని వారు తెలిపారు. రక్తదానం చేసే ప్రతి ఒక్కరూ మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్కు చేరుకొని రక్తదానం చేయాలని కోరారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అదే రకంగా గౌరవ సిపి హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు డీసీపీ ఈ జోన్ శ్రీ బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ జోన్ పోలీసులు బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం పడుతుంది. ఇందులో మొత్తం జోన్లో కలిపి 2 ప్రాంతాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. కాచిగూడ డివిజన్, సుల్తాన్ బజార్ డివిజన్, మహారాణా ప్రతాపాల్లో, అంబర్పేటలో నిర్వహిస్తున్నాం. అదే రకంగా చిలకలగూడ, ఉస్మాన్ యూనివర్సిటీ డివిజన్ను ఓయూ నాన్ టీచింగ్ ఓయూ క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పోలీసుల అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ఎంతోమంది యువత, మీడియా, మైత్రి, పోలీస్ సిబ్బంది, అదే రకంగా లోకల్ యూత్, ఎస్పెషల్లీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు ఒక రక్తదానం చేస్తున్నారు. ఇది ఒక గొప్ప స్ఫూర్తి అనిపిస్తున్నది. మనందరికీ తెలుసు రక్తదానమే ప్రాణదానం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా గౌరవ సిపి గారి తరఫున, డీసీపీ గారి తరఫున, ఈ జోన్ పోలీస్ సిబ్బంది తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ జోన్ నుంచి దాదాపుగా 1000 యూనిట్స్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇస్తున్నాం. ఆ టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం. యువత కూడా చాలా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఏదైతే రక్తదానం ఉందో ఇదందరూ కూడా పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలిగా అనుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్యం షాపుల టెండర్లపైన ఉన్న శ్రద్ధ విద్యాశాఖపైన లేదని ఏబీవీపీ కుకట్పల్లి కన్వీనర్ నగేష్ అన్నారు. 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండగా వాటిని విడుదల చేయటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కేపీహెచ్బీ బస్టాప్ వద్ద విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించిన ఏబీవీపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా కేపీహెచ్బీ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఏబీవీపీ నేతలు తీవ్రంగా ఎండగట్టారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర శాఖ పలుకు మేరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేపీహెచ్బి నగర ఆధ్వర్యంలో రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లాక విద్యార్థులు చాలా ఘోషపడుతున్నారు. అటు యూనివర్సిటీలో చదువుకుందామన్నా ఏ ఒక్క కాలేజీలో కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థులను కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం అమ్ముడు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగిపోయినాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు విద్యార్థులు పట్టించుకోవడానికి విద్యాశాఖ మంత్రి లేకపోయే, నీ దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకునే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బార్లు టెండర్ల మీద ఉన్నటువంటి సోయి తెలంగాణ విద్యార్థుల మీద ఎందుకు లేదు, విద్యా సమస్యల మీద ఎందుకు లేదని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రతి ఒక్క రూపాయి విడుదల చేయకపోతే ఏబీవీపీ సెక్రటరియట్ ప్రగతి భవన్ని కూడా ముట్టడికి వెనకడుగు వేయబోదు. ఈ ఒక్క రోజుతోనే ఆగిపోదు. రేపటి నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్క జగల మీ యొక్క ఎమ్మెల్యే మినిస్టర్లు క్యాంప్ ఆఫీసులు ముట్టడి కూడా చేస్తాము. ఏది కూడా ఏబీపీ వెనకడుగు పోదని డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఫీజులను డిమాండ్ చేసి వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ మరియు ఆల్ ప్రొఫెషనల్ డిగ్రీ, పీజీ విద్యాసంస్థలు, యూనివర్సిటీల రాష్ట్ర బంద్కు అందరూ సహకరించాలని కోరారు. ఫీజుల బకాయిలు విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించడం లేదు. విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి తక్షణమే ఒప్పుకున్న విధంగా ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనకు వెనకాడబోమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్థల బంధుని విడుదల చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8,000 పైగా పెండింగ్ స్కాలర్షిప్ ని, రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్త ఉన్నత విద్యా సంస్థల బంధుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30వ తేదీ రోజున ఉన్నత విద్యా సంస్థలు, ప్రొఫెషనల్ విద్యా సంస్థలు, యూనివర్సిటీల బంద్కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ప్రధానంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో గత 6.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్ ఉంచింది. తెలంగాణ రాష్ట్రంలోకి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ని, స్కాలర్షిప్ ని మేము పారదర్శకంగా అందిస్తాం, పెండింగ్ లేకుండా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు అవుతున్నా సరే ఈ రాష్ట్రంలో తను ఇచ్చిన హామీని వరకు అమలు చేయలేదు. అమలు చేయకపోగా విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు బంద్ ప్రకటించినప్పుడు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వయంగా మేము మా రియంబర్స్మెంట్ రాకపోతే, స్కాలర్షిప్ రాకపోతే మేము ఈ రాష్ట్రంలో మా విద్యా సంస్థలు మూసేస్తామని చెప్పేసి బంద్ చేస్తే, ఆ బంద్ సందర్భంగా ప్రభుత్వం దసరా కంటే ముందు యాజమాన్యాలతో చర్చలు జరిపి దసరాకు ఒక 300 కోట్లు, అలాగే దీపావళికి ఒక 300 కోట్లు, నవంబర్ మొదటి వారంలో ఒక 600 కోట్లు, మొత్తం 1,200 కోట్ల రూపాయలు ఇస్తామని హామీనిచ్చింది. కానీ ఈ హామీని కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చి, ఆ టోకెన్లు ఇచ్చినటువంటి డబ్బులు కూడా ట్రెజరీలోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించకుండా ఉంది. ఒక పక్క విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తమ ప్రవేశాల కోసం ఇతర యూనివర్సిటీలో పోవాలన్నా, ఇతర విద్యా సంస్థలో పోవాలన్నా, ఆ విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా వాళ్ళు ఫీజు మొత్తం కూడా, రియంబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించి 2-3 లక్షల రూపాయలు చెల్లించి మీ సర్టిఫికెట్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా
సిబ్బంది, ప్రైవేట్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఏసీపీ మాట్లాడుతూ పోలీసుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు విధి నిర్వహణలో అనునిత్యం శాంతి పద్ధతులు కాపాడడంతో పాటు ప్రజలతో మమేకమై ఉంటామని తెలిపారు. పోలీసుల సేవలు మర్చిపోలేనివని, వారి త్యాగాలను వెలకట్టలేమని అన్నారు. ఈరోజు రేపు భవిష్యత్ తరాలకు అది మేలు కలుగజేస్తుందని, పోలీసుల్లో మంచి చెడు అన్నీ ఉంటాయని, పోలీసులు అందరినీ కూడా తమ కుటుంబ సభ్యులుగా చూడాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు, ప్రజలకు, పోలీసులకు మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు ఈ వారం పాటు చేపడతాం. అందులో భాగంగా స్కూల్ పిల్లలకు పోలీస్ స్టేషన్ పిలిపించి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ విధానం గురించి తెలియజేశాం. అలాగే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు డివిజన్ లెవెల్లో ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు సైకిల్ ర్యాలీ కూడా ఒకటి ప్లాన్ చేశాం. పోయిన శనివారం రోజు టీజీఎస్పీ దళాలు వారు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో. ఇలాగ పలు కార్యక్రమాలు ప్రజల సహకారంతో ప్రజల్ని దీంట్లో భాగస్వాములు చేస్తూ ఈ యొక్క వారం పాటు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా కళాశాలలో కూడా మా ఎస్హెచ్ఓలు అందరూ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు అందరూ కూడా అన్ని కాలేజీల్లో వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించడం జరుగుతోంది. అలాగే సిబ్బందికి కూడా వ్యాసరచన పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ వారం రోజులు జరిగే కార్యక్రమాలన్నీ నిజమైన నివాళిగా ఉండాలని ఇబ్రహీంపట్నం డివిజన్ పోలీసులందరూ కూడా కృషి చేస్తున్నారు.